లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. భవిష్యత్తులో ప్రధాని అవుతాడన్న నిధి అగర్వాల్ కామెంట్స్పై మీరేమంటారు? ఏ జోక్, బి జ్యోతిష్యం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎన్నికల సమయంలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం జాప్యం చేస్తుందనే అసహనం ఇప్పుడు బహిరంగ నిరసనగా మారింది. గత ప్రభుత్వ హయాంలో పడిన ఈ ఇబ్బందుల దృష్ట్యా కూటమిని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన ఉద్యోగ సంఘాలు ఇప్పుడు అదే ప్రభుత్వం తిరుగుబాటు బావుట ఎగరవేయడం గమనార్హం. ముఖ్యంగా పెండింగ్లో ఉన్న డిఏలు మరియు పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ వంటి అంశంపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సచివాలయ ఉద్యోగుల నుంచి మొదలుకొని ఉపాధ్యాయ సంఘాల వరకు అందరూ ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యాచరణ సిద్ధం చేసుకోవడం అధికార పక్షానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఈ పరిణామం కూటమి ప్రభుత్వానికి ఊహించని షాక్ అని చెప్పవచ్చు. పరిపాలనలో కీలకమైన ఉద్యోగులు సహాయ నిరాకరణ దిగితే ప్రభుత్వ పథకాలు అమలు కుంటుపడే ప్రమాదం ఉంది. మరోవైపు న్యాయస్థానాల నుంచి కూడా ప్రభుత్వానికి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ముఖ్యంగా గీతం యూనివర్సిటీ వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బాలకృష్ణ అల్లుడు భరత్కు చెందిన ఈ విద్యాసంస్థకు సంబంధించి గతంలో జరిగిన భూ కేటాయింపులు లేదా ఇతర పరిపాలనాపరమైన నిర్ణయాలపై ప్రభుత్వం తీసుకున్న చర్యలకు కోర్టు తప్పుపట్టడం విశేషం. ఈ పరిణామం కేవలం ఒక విద్యాసంస్థకు పరిమితం కాకుండా రాజకీయంగా కూడా కూటమికి ఇబ్బందికరంగా మారింది. ప్రభుత్వ యంత్రాంగం తీసుకున్న నిర్ణయాల్లో చట్టపరమైన లోపాలు ఉన్నాయని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడడం అధికార పార్టీ నేతలకు ఆత్మరక్షణలో పడేసింది. అటు ఉద్యోగులు సెగ, ఇటు న్యాయస్థానాలు మొట్టికాయలతో ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ఉద్యోగుల సమస్యలకు పరిష్కరించకుండా కాలయాపన చేస్తే భవిష్యత్తులో ప్రజా వ్యతిరేకత మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. బడ్జెట్ లోటును సాకుగా చూపి ఉద్యోగుల ప్రయోజనాలు పక్కన పెట్టడం సరికాదని విపక్షాలు విమర్శిస్తున్నాయి. అలాగే హైకోర్టు తీర్పు నేపథ్యంలో అధికారులు కూడా ఈ తదుపరి అడుగులు వేయడానికి భయపడుతున్నారు. చట్టబద్ధత లేని నిర్ణయాలు తీసుకుంటే కోర్టులో ఎదురు దెబ్బలు తప్పవని ఈ తీర్పు రుజువు చేసింది. ఒకవైపు పాలనను పరుగులు పెట్టించాలని చూస్తున్న ముఖ్యమంత్రి ఇట్లాంటి అడ్డంకులు ఎదుర్కోవడం పట్ల కేబినెట్ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఇట్లాంటి అడ్డంకులు ఎదుర్కోవడం పట్ల ఇలాంటి రోజుల్లో ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం జరిపే చర్చలు ఫలించకపోతే రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళన చెలరేగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని సంఘాలు సమ్మె నోటీసులు ఇచ్చే యోచనలో ఉండడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తుంది. న్యాయపరమైన చిక్కులు మరియు క్షేత్రస్థాయిలో ఉద్యోగుల సహాయ నిరాకరణ రెండూ కలిపి కూటమి ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయి. ఈ సంక్షోభం నుంచి ప్రభుత్వం ఎలా గట్టెక్కుతుందో వేచి చూడాలి. సమన్వయ లోపం వల్లనే ఇట్లాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని కొందరు అభిప్రాయపడుతుండగా మరికొందరు మాత్రం ఇది కేవలం ఆరంభం మాత్రమే అంటున్నారు. ఏది ఏమైనా కూటమి సర్కార్కి ఇది అత్యంత క్లిష్ట సమయమని చెప్పక తప్పదు. రాజకీయంగా మరియు పరిపాలన పరంగా వస్తున్న ఈ సవాళ్లను అధిగమించడానికి ప్రభుత్వం కొత్త వ్యూహాలను అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేని పక్షంలో సామాన్య ప్రజల్లో కూడా ప్రభుత్వం పట్ల అపనమ్మకం కలిగే ప్రమాదం ఉంది.